ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ 4వ రోజు మన యొక్క అంశంగా యాంథోనీ నారిస్ గ్రౌస్ గారి యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానించుకుంటాం. యాంథోనీ నారిస్ గ్రౌస్ ఈయన 1795వ సంవత్సరం 1795 ఫిబ్రవరి 1వ తారీఖున న్యూటన్ వ్యాలెన్స్ హ్యాంప్షైర్లో యునైటెడ్ కింగ్డమ్లో ఇంగ్లాండ్ దేశంలో ఈయన జన్మించారండి. ఈయన యొక్క తండ్రి గారు ఒక బిజినెస్ మ్యాన్, తల్లి గారు ఒక యాంగ్లికన్. ఈయన చిన్న వయసు నుంచి కూడా ఆ యొక్క ఎడ్యుకేషన్లో చాలా బాగా చదువుకునేటువంటి వ్యక్తి. యవ్వన దశలో కొంత తొట్టిల్లినప్పటికీ కూడా ఆ తరువాత తన తప్పు తెలుసుకుని యేసుక్రీస్తు ప్రభు నిజరక్షకునిగా అంగీకరించి ఆ యొక్క ఎడ్యుకేషన్లో బాగా ముందుకు వెళ్తున్నారు. చాలా చిన్న వయసులోనే, అంటే 19 years ఏజ్లోనే ఒక డెంటల్ డాక్టర్గా ఈయన తన ఎడ్యుకేషన్ పూర్తి చేసుకుని తను ఉంటున్నటువంటి ఆ యొక్క ఇంగ్లాండ్ దేశంలోనే ఒక డెంటల్ క్లినిక్ని ఈయన స్టార్ట్ చేశారండి, జస్ట్ అట్ ది ఏజ్ ఆఫ్ 19. ఆ తర్వాత ఈయన మేరీ బెథియా థామ్సన్ అనేటువంటి స్త్రీని వివాహం చేసుకున్నారు. ఈయన ఈ యొక్క యవ్వన దశ నుంచి కూడా దేవుని పరిచయం చేయాలని, కొంతమందినైనా క్రీస్తు కొరకు సంపాదించాలి అనేటువంటి భారంతో ఈయన జీవించేవాడంట. అదే భారంతో ఈయన ఎప్పుడు కూడా ప్రార్థన చేసేవాడంట. ఈయన చర్చెస్కి వెళ్ళేటప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలకు, చర్చ్లో ఉండేటువంటి ఆ యొక్క ట్రెడిషన్స్కి పొంతన లేకపోవడం వల్ల తరచుగా ఆయన ప్రశ్నించడం, ఆ యొక్క ట్రెడిషన్స్కి ఈయన యాక్సెప్ట్ చేయలేకపోవడంతో చర్చెస్కి కొంత దూరంగా ఉండేవారంట. ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ఒక విధంగా ఉంటే చర్చెస్లో ఉన్నటువంటి ఆ యొక్క ట్రెడిషన్స్ కానీ, ఆ యొక్క పద్ధతులు కానీ దానికి భిన్నంగా ఉండేయండి. ఈయన బలంగా నమ్మేటువంటి ఆ యొక్క సిద్ధాంతం ఏంటంటే, ఆదిమ క్రైస్తవ సంఘం ఏ రీతిగా అయితే ఫామ్ అయిందో, ఏ రీతిగా అయితే పరిచర్య వారు చేశారో, ఏ రీతిగా అయితే వారు ఎవాంజలిజంని వారు చేశారో, ఆ విధంగా పరిచయం చేస్తే దేవుని సువార్తను అనేక మందికి మనం ప్రకటించవచ్చు అనేటువంటి బలమైన అభిప్రాయం కలిగిన వ్యక్తి ఈ యొక్క యాంథోనీ నారిస్ గ్రౌస్ గారు. ఫస్ట్ నుంచి కూడా ఆ యొక్క న్యూ టెస్టిమెంట్లో ఆ యొక్క ఆదిమ క్రైస్తవ సంఘం యొక్క పద్ధతిని ఫాలో అవ్వడం మంచిది అనే అభిప్రాయంతో ఈయన ఉండేవారండి. ఈయన ఒక డెంటల్ డాక్టర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నారు, అంతా బాగుంది. కానీ ఈయన ఆశ అంతా కూడా వేరే ఒక దేశం వెళ్ళి ఒక మిషనరీగా మారి దేవుని సేవ చేయాలి, క్రీస్తు కొరకు కొంతమందినైనా సంపాదించాలి అనే ఆశ ఈయనలో ఉంటూ ఉండేది. కానీ తన భార్య అయినటువంటి ఆ యొక్క మేరీ బెథియా థామ్సన్ గారి నుంచి ఎలాంటి అంగీకారం కానీ, ఎలాంటి సపోర్ట్ కానీ ఈయనకి దొరకలేదు. ఈయన దేవుని దగ్గర ప్రార్థించడం ప్రారంభించాను. ఏమనంటే, ప్రభువా, నేను దేవుని సేవలోనికి ఆ యొక్క మిషనరీగా అవుదాం అని అనుకోక మునిపే నేను వివాహం చేసుకున్నాను, ఆమెతో ప్రమాణం చేశాను, ఆమెను విడిచిపెట్టలేను. కాబట్టి ఆమె నా దగ్గరికి వచ్చి మనం మిషనరీగా మారి వేరొక దేశం వెళ్ళి మనం సేవ చేద్దాము అని ఆమె చేతే అనిపించు ప్రభు అని చెప్పి ఈయన ప్రార్థన చేసేవారంటే, మొత్తానికైతే కొన్ని రోజుల తర్వాత తన భార్య తన దగ్గరికి వచ్చి, ఎవరిని మన ఇద్దరం కలిసి ఒక మిషనరీగా మారి దేవుడు మనకి చెప్పినటువంటి ఆ యొక్క స్థలానికి వెళ్ళి మనం దేవుని సేవలు చేద్దాము అని ఆమె అన్నదంట. ఆ మాటను బట్టి ఈయన ఎంతో సంతోషించాడు. కానీ మరొక ఇబ్బంది ఆయనకు ఎదురైంది. యాంథోనీ నారిస్ గ్రౌస్ గారి జీవితంలో దేవుని పరిచర్య చేసే విషయంలోనే కానీ, అక్కడికి వెళ్ళే విషయంలోనే కానీ ఈయన చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వచ్చింది. రెండవ ఇబ్బంది ఆయన యొక్క మామగారి దగ్గర నుంచి వచ్చిందండి. ఆ యొక్క ఫాదర్ ఇన్ లా దగ్గర నుంచి ఆయన ఇబ్బందులు ఫేస్ చేశారు. ఆయన మిషనరీగా మారి దేవుని సేవ చేయడానికి ఆయన ఎంత మాత్రం ఒప్పుకోలేదు. అదేంటి, మీరు ఒక డెంటల్ డాక్టర్ అయి ఉండి ఇంగ్లాండ్ లాంటి ఒక దేశంలో ఉంటూ అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయి మీరు దేవుని సేవ చేయడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. మీరు ఒకవేళ వెళ్ళాలని అనుకుంటే 2 conditions మీరు ఫుల్ఫిల్ చేసి వెళ్ళండి. మొదటిది, ఒకవేళ మీరు మిషనరీకి వెళ్ళాలనుకుంటే మాత్రం నా ఆస్తిలో ఒక్క పౌండ్ కూడా నా యొక్క కుమార్తెకు మీకు నేను ఇవ్వను. రెండవ కండిషను, మీ తండ్రి గారు నా దగ్గర తీసుకున్నటువంటి అప్పు, అంటే
గ్రౌస్ గారి యొక్క తండ్రి గారు తన మామగారి దగ్గర తీసుకున్నటువంటి ఆ యొక్క 1000 pounds ని మీరు చెల్లించిన తర్వాత మీరు వెళ్ళండి అనే కండిషన్స్ ఆయన ముందు పెట్టారు. గ్రౌస్ గారు ఆ కండిషన్స్ ని యాక్సెప్ట్ చేశారు. మీరు మీ కూతురికి ఆస్తి ఇస్తారా ఇవ్వరా అనేది అది పూర్తిగా మీ ఇష్టం. రెండవది, మా నాన్నగారు చేసినటువంటి అప్పును తీర్చవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఆ అప్పును తీర్చేంత వరకు కూడా ఈ ఇంగ్లాండ్ దేశాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళను అని చెప్పి ఆయనకి మాట ఇచ్చి ఆయన ఒక డెంటల్ డాక్టర్గా ఆయన వర్క్ చేయడం ప్రారంభించాడు. మొదటి నెలలోనే 100 pounds ఆయన సంపాదించి ఆ డబ్బుని తన మామగారికి ఆయన పంపించాడు. సెకండ్ మంత్లో కూడా ఆయన ఈ రీతిగా ఆయన వర్క్ చేస్తూ ఉండగా ఒక బ్యాడ్ న్యూస్ని, ఒక దుర్వార్తను ఆయన వినాల్సి వచ్చింది. అదేంటంటే తన యొక్క మామగారు చనిపోయారు, తన యొక్క మావయ్య గారు చనిపోయారు. ఎప్పుడైతే ఈ వార్త ఆయన విన్నారో వెంటనే తన భార్యతో కలిసి వాళ్ళని కలవడానికి అక్కడికి వెళ్ళారు. అప్పటికే అక్కడ ఆ యొక్క అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. కానీ ఆయన 3 days బ్యాక్, తన మామగారు 3 days బ్యాక్ రాసినటువంటి ఒక ఉత్తరం మాత్రం అక్కడ ఉందంటాడు. అందులో ఆయన మామయ్య గారు రాశారు ఏంటంటే, మీరు మిషనరీగా మారి దేవుని సేవ చేయడం నాకు ఇష్టమే, కానీ ఎక్కడ నా కూతురు దూరం అయిపోతుందో, ఎక్కడ నా కూతుర్ని ఆ యొక్క దేశం కానీ దేశం మీరు తీసుకెళ్ళిపోతారో అనే భయంతోనే నేను ఒప్పుకోలేదు. ఇదిగో ఒక మరణకరమైనటువంటి వ్యాధితో నేను బాధపడుతున్నాను, చనిపోబోతున్నాను. నా ఆస్తిలో 10,000 pounds మీకు ఇస్తున్నాను. అంత మాత్రమే కాదు, మీరు నాకు పంపించినటువంటి ఆ యొక్క 100 pounds కూడా మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. ఇది మీ దేవుని సేవ కొరకు మీరు వాడండి అని చెప్పి ఆ ఉత్తరంలో ఆయన రాశాడండి. మొత్తానికి యాంథనీ గారికి అన్ని ఇబ్బందులు, అన్ని చిక్కులు కూడా తొలగిపోయి మొత్తానికైతే నేను దేవుని యొక్క పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అనే సంతోషంతో ఆ యొక్క మిషన్ సొసైటీకి ఒక లెటర్ రాశారు. అదేమిటంటే, నేను ఒక డెంటల్ డాక్టర్ని, నేను నా కుటుంబము యేసుక్రీస్తు ప్రభుకి సమర్పించుకున్నాము. ఒక మిషనరీగా మీరు ఎక్కడికి చెప్తే అక్కడికి వెళ్ళి దేవుని సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనే లెటర్ని ఆయన రాసినప్పుడు మరలా మరొక ఇబ్బంది వారికి ఎదురైంది. అదేంటంటే, ఆ మిషన్ సొసైటీ వారు చెప్పింది ఏంటంటే, మీరు ఎలాంటి బైబిల్ సెమినరీ పూర్తి చేయలేదు, మీరు ఆ యొక్క థియాలజికల్ ఎడ్యుకేషన్ని పూర్తి చేయలేదు, కాబట్టి మా దగ్గర నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ మేము అందించలేము అని చెప్పారండి. ఆ మాటను బట్టి చాలా బాధపడ్డారు యాంథనీ నారిస్ క్లోస్ గారు. ఆ తర్వాత కొంతమంది సభ్యులతో ఆయన ఒక టీంని ఏర్పాటు చేసుకుని దేవుని పాదాల దగ్గర ప్రార్థించడం మొదలుపెట్టారు. అదేమంటే, ప్రభువా, మీ సేవ చేయడానికి మాకు కావాల్సింది సమర్పణ, మీ సేవ చేయాలంటే మాకు కావాల్సింది మీ అనుమతి. తండ్రి, మీ చిత్తమైతే, మీ అనుమతి ఉంటే మీరే మాతో మాట్లాడండి. మేమే సొంతంగా ఆ దేశానికి వెళ్ళి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాము తండ్రి అని చెప్పి వారు దేవుని దగ్గర వారు ప్రార్థన చేశారు. ముందుగా భారతదేశం వెళ్ళాలని అనుకున్నప్పటికీ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఇరాక్ దేశంలో ఇప్పటి ఇరాక్ దేశం యొక్క క్యాపిటల్గా ఉన్నటువంటి బాగ్దాద్ అనేటువంటి ప్రాంతానికి వెళ్ళమని దేవుని నుంచి వారు ప్రేరేపించబడి ఆ బాగ్దాద్ ప్రాంతానికి వారు వెళ్ళారు. అది ఎక్కువగా ముస్లిమ్స్ ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం. చాలా కష్టమైనటువంటి ఆ యొక్క పరిస్థితులు అక్కడ ఉన్నాయి. అయినప్పటికీ దేవుని యొక్క ప్రేరేపణ బట్టి ఆ బాగ్దాద్ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కొన్ని స్కూల్స్ని స్టార్ట్ చేసి కొన్ని మెడికల్ సెంటర్స్ని కూడా అక్కడ ప్రారంభించి ప్రజలకు సేవలు అందిస్తూనే అక్కడ దేవుని సువార్తను వారు ప్రారంభించారు. మొదట్లో కొంత వ్యతిరేకత, కొంత తిరుగుబాటు వారి మీద వచ్చినప్పటికీ వారు చేస్తున్నటువంటి ఆ యొక్క సేవా కార్యక్రమాలను బట్టి, ఆ యొక్క సర్వీస్ని బట్టి ఆ ప్రజలు కూడా వీరిని యాక్సెప్ట్ చేసి వీరి మాటలు వినడం వారు ప్రారంభించారు. కొద్ది దినాల పాటు వారు ఆ యొక్క దేవుని సేవను వారు కొనసాగిస్తూ ఉండగా 1831 సంవత్సరం వచ్చేసరికి ఆ దేశంలో సివిల్ వార్ ప్రారంభమైంది. ఆ యొక్క అంతర్గత యుద్ధం ప్రారంభమైంది. యుద్ధం అని అంటే దాని వెనకాలే ఏమొస్తుందండి? దాని వెనకాలే కరువు వస్తుంది. అక్కడ అదే జరిగింది. ఆ దేశంలో ఎప్పుడైతే ఈ సివిల్ వార్ అనేది ప్రారంభమైందో దాని వెనకాలే ఒక పెద్ద కరువు వచ్చింది. ఆ కరువుతో పాటు మరొక భయంకరమైన విషయం ఏంటంటే, అక్కడ ఒక తెగులు, ఒక ప్లేగ్ అనేది అక్కడ ప్రారంభమైంది. ఎప్పుడైతే ఈ ప్లేగ్ అనేది ప్రారంభమైందో అనేక మంది చనిపోతూ వచ్చారు. ఆ యొక్క ప్రాంతంలో సుమారు ఆ బాగ్దాద్ ప్రాంతంలో 80,000 మంది జనాభా ఉంటే రోజుకు 500 నుంచి 1000 మంది
చనిపోయేవాడు ఈ యొక్క తెగులు వల్ల. అంత భయంకరమైన పరిస్థితుల్లో మరొక ఇబ్బంది ఒక ఫ్లడ్స్ రూపంలో ఆ ప్రాంతానికి వచ్చింది. విపరీతమైన వరదలు ఒక పక్క, కరువు ఒక పక్క, మరొక పక్క ఆ యొక్క తెగులు వల్ల అనేక మంది చనిపోవడం. ఇలాంటి క్లిష్టకరమైన పరిస్థితుల్లో గ్రౌస్ గారు తన కుటుంబము, తన సభ్యులందరూ కూడా అక్కడ పరిచయం చేస్తూ వచ్చారు. తన భార్య సిక్ అయిపోయింది. తనకి పుట్టినటువంటి ఒక చిన్న పాప, ఆయనకి మొత్తం 3 పిల్లలండి, 2 కుమారులు, ఒక చిన్న పాప. ఆ చిన్న పాప సిక్ అయిపోయింది. తన భార్యను, ఆ చిన్న పాపను కాపాడుకోవడం కోసం యాంథనీ గారు చాలా ప్రయత్నం చేశారు కానీ తన భార్యను, పిల్లలను కాపాడుకోలేకపోయారు. వారిద్దరూ చనిపోయారు. అయినప్పటికీ ఆ యొక్క సేవను ఆపలేదు. అదేవిధంగా దేవుని సేవను కొనసాగిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత తన పెద్ద కుమారుడైనటువంటి హెన్రీ కూడా సిక్ అయిపోయాడు. అప్పుడు తన కొడుకుతో యాంథనీ గారు అన్నటువంటి మాట, బాబు, మీ తల్లిని నేను కాపాడుకోలేకపోయాను. నీ విషయంలో ఆ తప్పు నేను చేయను. నిన్ను ఇంగ్లాండ్ దేశం తీసుకెళ్ళిపోతాను. నీకు ఒక మంచి వైద్యం అందిస్తాను, ఎలాగైనా కాపాడుకుంటాను అని అన్నప్పుడు తన కొడుకు అన్నటువంటి మాట, నాన్న, మీరు దేవుని సేవ చేయడం కోసం ఎన్నో వదిలేశారు, ఎన్నో సౌకర్యాలను, ఎన్నో సుఖాలను విడిచిపెట్టి ఎంతో కష్టపడి ఈ దేవుని సేవను మీరు చేస్తున్నారు. బ్రతికితే బ్రతుకుతాను, లేకపోతే దేవుడు తీసుకున్నా పర్లేదు, కానీ ఈ ప్రాంతము, ఈ దేశం విడిచిపెట్టి మాత్రం మన ఇంగ్లాండ్ దేశం వెళ్ళొద్దు, అన్ని దేవుడే చూసుకుంటాడు అని చెప్పి ఆ బాబు అన్నాడంటే, మరి వారి యొక్క విశ్వాసాన్ని బట్టి దేవుడు హెన్రీని స్వస్థపరిచాడు. కొన్ని దినాల్లోనే హెన్రీ ఆ యొక్క పూర్తిగా క్యూర్ అయ్యాడు, పూర్తిగా హెల్తీగా మారాడు. తన ఇద్దరు కుమారులతో పాటు యాంథనీ గారు గొప్ప పరిచర్యను, గొప్ప సేవను అక్కడ చేస్తూ వచ్చారు. ఆ తర్వాత అప్పటికే భారతదేశంలో ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక అనౌన్స్మెంట్ చేసింది. అదేంటంటే, ఎవరైనా భారతదేశం వచ్చి క్రిస్టియన్ మిషనరీస్ కానీ ఎవరైనప్పటికీ కూడా భారతదేశం వచ్చి మీరు సేవ చేయాలనుకుంటే మేము దానికి సముఖంగా ఉన్నాము, వారిని అలౌ చేస్తామనే ఒక అనౌన్స్మెంట్ వారు చేశారు. ఎప్పుడైతే ఈ అనౌన్స్మెంట్ గురించి యాంథనీ గారు విన్నారో, ఆ యొక్క బాగ్దాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పరిచయం అంతటిని కూడా తన 2 కుమారులకి అప్పగించి ఈయన భారతదేశానికి ప్రారంభమయ్యారు. ఈయన ఇండియా వచ్చేటప్పటికే అక్కడ గొప్ప సోషల్ రిఫార్మర్గా ఎన్నో సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నారు సర్ ఆర్థర్ కాటన్ గారు. సర్ ఆర్థర్ కాటన్ గారు అంటే బహుశా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎవరికి కూడా తెలియని వారు ఉన్నాడు. అంత గొప్పగా ఆయన కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేశారు. ఈ సర్ ఆర్థర్ కాటన్తో పాటు యాంథనీ గారు కూడా కలిసి కొన్ని సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ దేవుని సేవను వారిద్దరూ కూడా వారు చేస్తూ ముందుకెళ్ళారండి. ఎక్కువగా వారు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి, చిత్తూరు ప్రాంతాల్లో వారు తిరిగి దేవుని పరిచర్యను వారు చేస్తూ వచ్చారండి. ఎక్కువగా ఈ యొక్క పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ప్రాంతాల్లో వారు ఎక్కువగా తిరగడం మాత్రమే కాదండి, మనందరికీ తెలిసినటువంటి GDM, గోదావరి డెల్టా మిషన్, ఈ మిషన్ కూడా ప్రారంభించింది యాంథనీ గారు. బహుశా GDM చర్చెస్కి వెళ్ళేటువంటి సభ్యులకి ఈ యాంథనీ నారిస్ గ్రౌస్ గారి గురించి తెలిసే ఉంటుంది. ఈ యొక్క GDMని ప్రారంభించినటువంటి ఫౌండర్ గ్రౌస్ గారి. ఈ విధంగా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు ప్రాంతాల్లో ఎంతో దేవుని యొక్క సేవను, ఆ యొక్క దేవుని యొక్క పరిచర్యను, దాంతోపాటు ఆ యొక్క మెడికల్ సపోర్ట్ని, సోషల్ యాక్టివిటీస్ని చేశారు యాంథనీ నారిస్ గ్రౌస్ గారు. ఈయన యొక్క జీవితాన్ని ధ్యానించినటువంటి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి దేవుని పరిచయం చేసినట్టుగా కూడా మనం చూడొచ్చు. అందులో ప్రాముఖ్యంగా భక్త్ సింగ్ గారు, అదేవిధంగా తమిళనాడు ప్రాంతానికి చెందినటువంటి జాన్ అరులప్పన్ గారు యొక్క గ్రౌస్ గారి జీవితాన్ని వారు ధ్యానించినప్పుడు, విన్నప్పుడు వారు ఎంతగానో ఇన్స్పైర్ అయ్యి ఆ ఇన్స్పిరేషన్తో దేవుని కొరకు వారు పనిచేయగలిగారు. వీరితో పాటు చైనా దేశానికి చెందినటువంటి వాచ్మెన్ని, అదేవిధంగా హడ్సన్ టైలర్, జార్జ్ ముల్లర్, ఇలా అనేక మంది గ్రౌస్ గారి యొక్క జీవితాన్ని బట్టి, ఆయన ఎదుర్కొన్నటువంటి సమస్యలను బట్టి, ఆ సమస్యల్లో ఆయన ఆ యొక్క విశ్వాసంతో ఆయన చేసినటువంటి పరిచర్యను బట్టి ఎంతగానో ఇన్స్పైర్ అయినట్టుగా కూడా వారు తెలియజేశారండి. ఈ గ్రౌస్ గారికి ఒక ప్రత్యేకమైన బిరుదును కూడా వారు ఇచ్చారు. అదేంటంటే ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ మిషన్స్. ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్ మిషన్స్ అనేటువంటి బిరుదును కూడా
యాంథనీ నారెస్ క్రౌస్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈయన అనారోగ్యంతో 58 సంవత్సరాల వయసులోనే 1853 సంవత్సరం మే 20వ తారీఖున ప్రభునందు నిద్రించారు. ఈయన జీవించినటువంటి జీవితకాలం అంతట్లో మెజారిటీ ఆఫ్ ద టైం దేవుని పరిచయం చేయడానికి, ఆ యొక్క క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుని సేవ చేయడానికి ఈయన జీవించారండి. మరి ఇలాంటి ఒక వ్యక్తి జీవితము ఎంతో ఇన్స్పిరేషన్ని అనేక మందికి ఇచ్చినట్లుగా కూడా వారు చెప్తున్నారు. ఇది ఈరోజు మిషనరీ యొక్క జీవితం. రేపటి రోజున మరొక మిషనరీని గురించి మనం ధ్యానించుకుంటాం. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించి ఆశీర్వదించును గాక.